ఓం. ఈ ప్రశాంతమైన భక్తిభావంతో నిండిన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక జంతువు కథగాదు, అది ఒక దైవిక శక్తి స్వరూపం వెనుక ఉన్న గాథ. మన ప్రాచీన గ్రంథాలు గోవును కేవలం ఒక జంతువుగా అస్సలు చూడవండి. విశ్వానికి తల్లిగా, సాక్షాత్తు అమ్మవారి రూపంగా కీర్తిస్తాయి. తన పాలను ఇచ్చి మనల్ని పోషించే ఆ నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది గోమాత. అయితే ఇంతటి సౌమ్యమైన జీవిని మనం దైవంగా ఎందుకు పూజిస్తాం? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాంరండి. ఈ నమ్మకం వెనుకున్న ఆ లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్ని మనమిప్పుడు కలిసి ఛేదిద్దాం. ఈ గౌరవమంతా గౌమాత అనే ఒకే ఒక్క భావనతో మొదలవుతుంది. ఆవు పవిత్రతకు, నిస్వార్థ త్యాగానికి, అన్నింటికీ మించి ఆ దైవిక మాతృత్వ శక్తికి ఒక ప్రబలమైన చిహ్నం. ఈ గౌరవం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. అది ఒక దేవతకు, గోవుల మందకు మధ్య జరిగిన సంభాషణ. ఈ కథ మహాభారతం నుండి మనకు అందింది. ఇది కేవలం ఒక కథ కాదండి, మన సంస్కృతిలో గోవు స్థానాన్ని నిర్దేశించిన ఒక దివ్య సంవాదం. కథలోకి వెళ్లితే, ఐశ్వర్యానికి అధిదేవత సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఒకనాడు ఆవుల మంద దగ్గరకొస్తుంది. ఆమె ముఖంలో చెప్పలేని అలసట, మానవలోకంపై తీవ్రమైన విరక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అప్పుడు లక్ష్మీదేవి తన ఆవేదనను ఇలా వెళ్లగక్కుతోంది. నేను మానవుల ప్రవర్తనతో విసిగిపోయాను. ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టి హింసను ఆశ్రయించిన వారి మధ్య నేను ఇంక ఉండలేను అని ఆ గోవులతో మొరపెట్టుకుంటోంది. కాని ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆవులు వెంటనే అంగీకరించలేదు. పైగా అవి లక్ష్మీదేవిని చంచల అని సంబోధించాయి. అంటే ఆమె ఒకచోట స్థిరంగా ఉండదని, మంచివారితో పాటు పాపుల ఇళ్లల్లో కూడా ఉంటుందని, అందుకే అంత పవిత్రమైన తమ శరీరంలోకి ఆమెను ఆహ్వానించలేమని ఎంతో సున్నితంగా తిరస్కరించాయి. ఆ గోవుల సమాధానం లక్ష్మీదేవినే ఆశ్చర్యపరిచింది. తమ శరీరాలు ఇప్పటికే దైవ నివాసాలని అవి వివరించాయి. చూడండి, ఇక్కడే మనకు గోవు యొక్క భౌతిక రూపం వెనుక ఉన్న అసలైన విశ్వప్రాముఖ్యత అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఈ కథను ఒక్క క్షణం ఆపుదాం. అసలు ఆ ఆవులు చెప్పిన మాటల వెనుక ఉన్న ఆ అద్భుతమైన నమ్మకమేంటో చూద్దాం. గోవు శరీరం అదొక సజీవ దేవాలయం. అవును, ఒక కదిలే దేవాలయమన్నమాట. అవును, విన్నది అక్షరాల నిజం. గోవు తన శరీరంలో 33 కోట్ల దేవతలను కలిగి ఉంటుందని ప్రగాఢమైన విశ్వాసం. అనేక దేవతలు, ఖగోళ జీవులు గోవు శరీరంలోని వివిధ భాగాలలో నివసిస్తారని మన నమ్మకం. ఉదాహరణకు చూడండి, ఆవు కళ్లలో సూర్యచంద్రులు కొలువై ఉంటారు. మూపురంలో సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు. మరి హృదయంలో? అక్కడ శ్రీమహావిష్ణువు. ఇక పొదుగులోని 4 చన్నులు 4 వేదాలకు ప్రతీక. ఇలా ప్రతి అణువులోనూ దైవత్వం నిండి ఉంటుంది. ఇలా శరీరంలో ప్రతి భాగం నిండి ఉండటంతో లక్ష్మీదేవికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆమె తన అహాన్ని పూర్తిగా పక్కనపెట్టి ఎంతో వినయంగా, దయచేసి ఎంత చిన్నదైనా సరే నాకేదైనా ఒక స్థానమివ్వండి అని ప్రాధేయపడింది. ఇక్కడే ఈ కథ ఒక చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. గోవు నుండి వచ్చే కొన్ని ఉత్పత్తులు ఎందుకు అంత పవిత్రమైనవో చెప్పే అసలు రహస్యం ఇక్కడే దాగి ఉంది. అప్పుడు ఆవులు అన్నాయి, అయితే మీరు మా పేడ మరియు మూత్రంలో నివసించవచ్చు. మా శరీరంలో అవే మిగిలి ఉన్న ఏకైక భాగాలు. ఆ మాటలకు లక్ష్మీదేవి బాధపడలేదు, పైగా ఎంతో సంతోషించింది. అత్యంత సామాన్యమైనవిగా మనం భావించే ఆ గోమయం, గోమూత్రంలోనే తాను నివసిస్తానని ఆనందంగా అంగీకరించింది. అందుకే అప్పటినుండి ఆ పదార్థాలు అత్యంత పవిత్రమైనవిగా, ఐశ్వర్యప్రదమైనవిగా మారాయి. ఈ 5 పవిత్రమైన వస్తువుల మిశ్రమాన్నే మనం పంచగవ్య అని పిలుస్తాం. అంటే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం ఇంకా గోమయం. ఇది కేవలం యజ్ఞయాగాదులకే కాదు, ఆయుర్వేదంలో కూడా శారీరక, ఆధ్యాత్మిక శుద్ధికి ఉపయోగిస్తారు. చూడండి, లక్ష్మీదేవి నివసించే ఆ గోమయం, గోమూత్రం కేవలం పూజలకే పరిమితం కాలేదు. మన దైనందిన జీవితంలో వాటికెన్నో ఉపయోగాలున్నాయి. వంట చెరకుగా, వ్యవసాయంలో సహజ ఎరువుగా, క్రిమినాశనిగా, గోడలకు, నేలకు పూతగా, అంతెందుకు పర్యావరణాన్ని శుద్ధిచేసే హవనాలలో కూడా వాడతాం. అంటే
ఆ దైవిక విశ్వాసం మన జీవితంలో ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. గోవులో ఇంతటి దైవత్వముందని నమ్మడం వల్లే మన జీవితంలో ఒక ముఖ్యమైన ఆచారం భాగమైంది. అదే గోసేవ. గోసేవ అంటే కేవలం ఆవుకు గడ్డివేసి నీళ్లు పెట్టడం మాత్రమే కాదు, అదొక ఆధ్యాత్మిక సాధన. మన ఆత్మను శుద్ధిచేసి తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలను హరించే ఒక మహోన్నతమైన పుణ్యకార్యంగా మన పెద్దలు భావిస్తారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. గోసేవ అంటే ఒక జంతువు పట్ల చూపించే దయ మాత్రమే కాదు, అది ఒక సజీవ దేవాలయానికి, తనలో ముక్కోటి దేవతలను నింపుకున్న ఆ తల్లికి మనం చేసే పూజ. ఆ ఒక్క సేవతో ఆ దేవతలందరినీ పూజించిన పుణ్యం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. సరే, ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకు వస్తున్నాం. ఇంతటి దైవికత కలిగిన గోవు మనకు ఏమి బోధిస్తోందో ఒక్కసారి చూద్దాం. గోవు నిస్వార్థానికి, సమృద్ధికి, పర్యావరణ సామరస్యానికి ఒక కాలాతీత చిహ్నంగా నిలుస్తుంది. తన ప్రతి అణువునూ కూడా లోక కళ్యాణానికి అర్పించే ఆ తల్లి స్వార్థం లేని సేవకు, ప్రకృతితో కలిసి ఎలా జీవించాలో మనకు నేర్పే ఒక గొప్ప ఉదాహరణ. మన వేదాలు, పురాణాలు ఇచ్చే సందేశం చాలా స్పష్టమైనది, ఎంతో సరళమైనది. గోవును రక్షించండి, ఆ గోవే మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రకృతి మాత స్వరూపమైన ఆ గోవును మనం కాపాడితే ఆతల్లే మనల్ని అన్ని వేళలా కాపాడుతుంది. సమతుల్యత కోసం నిరంతరం అన్వేషిస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో దైనందిన జీవితంలోనే దైవత్వాన్ని చూసే ఈ గొప్ప సంప్రదాయాన్నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది గదా. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, ప్రతి జీవిలో ఆ దైవత్వాన్ని మనం చూడగలిగితే ఈ ప్రపంచం ఎంత అందంగా, సామరస్యంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి.